హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ కేక్. ఈ ప్లమ్ కేక్ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు వరకు షుగర్ వేసుకుందాము. క్యారమల్ సిరప్ ప్రిపేర్ చేయడానికి షుగర్ తీసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని కదపకుండా ఇలానే ఉంచేయండి. చూసారు కదా, షుగర్ అనేది కరుగుతుంది. ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి. ఇలా కరిగించుకున్న షుగర్ని 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. డార్క్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్ కలర్లోకి వచ్చిందండి. ఇంకాస్త డార్క్ కలర్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి ఈ పాకాన్ని. చూసారు కదండి, డార్క్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా సిరప్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి, లేదు అంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. చూసారు కదండి, ఇలా లిక్విడ్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ వేస్తున్నానండి. ఆరెంజ్ జ్యూస్ బదులుగా గ్రేప్ జ్యూస్ అయినా యూస్ చేసుకోవచ్చు మీరు. 1/2 కప్పు వరకు కిస్మిస్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్పు వరకు బ్లాక్ గ్రేప్స్ వేస్తున్నాను. జీడిపప్పు 3 స్పూన్స్ వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాదం కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అక్రోట్ వచ్చేసి 1/2 కప్పు వరకు వేసుకోవాలి. దోస గింజలు 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న డేట్స్ని వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ వచ్చేసి ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమల్ సిరప్ని ఇందులో వేసేసుకోవాలండి. ఈ సిరప్ ఇలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే కలర్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని చక్కగా మిక్స్ చేసేసుకుందామండి. ఇందులోనే 1/2 కప్పు వరకు చెర్రీస్ వేసుకోవాలి. నేనైతే చెర్రీస్ వేయలేదండి. మీకు ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 5 అవర్స్ వరకు నాననివ్వాలండి. కావాలంటే ఒక నైట్ అంతా నానబెట్టుకోవచ్చండి ఈ డ్రై ఫ్రూట్స్ని. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 కప్పు వరకు బటర్ వేసుకుందాము. బటర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ వేస్తున్నానండి. మనం ముందు ఒక 1/2 కప్పు వరకు పంచదార సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, సరిపోతుంది స్వీట్ అనేది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుందాము. కేక్ మంచి ఫ్లేవర్ రావడం కోసం 2 యాలకులు, కొద్దిగా దాచిన చెక్క, ఒక లవంగి మొగ్గ, జాజికాయ చిన్న ముక్క వేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్మూత్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కిలో వరకు మైదా వేసుకుందాము. మైదా వేసుకున్న తర్వాత 3 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా జల్లించేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బటరు, పెరుగుని ఇందులో వేసేసుకుందామండి. చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా కేక్ ప్యాన్ తీసుకుని బటర్ పేపర్ వేసేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకుని మళ్ళీ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని పైన వేసుకుందామండి. ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ని బేక్ చేసుకుందామండి. ఓవెన్లో బేక్ చేయకుండా ఇలా ఇసుక వేసి గిన్నెలో బేక్ చేస్తున్నానండి. ఆల్రెడీ హీట్ చేసి పెట్టాను నేను. హీట్ చేసుకున్న గిన్నెలో కేక్ పెట్టేసుకుని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ వరకు బేక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఒక్కసారి చెక్ చేద్దామండి అయ్యిందో లేదో. కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి కేక్ని. చూసారు కదండి, బేకరీ స్టైల్లో ఓవెన్ లేకుండానే కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. మీరు కూడా చక్కగా క్రిస్మస్కి కేక్ ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పిన విధంగా. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.